ఈసారి సంక్రాంతికి మన తెలుగు ఇండస్ట్రీ నుండి 3 సినిమాలైతే వస్తున్నాయి భయ్యా. మంచి పోటీ ఉంటుందని నేనైతే అనుకున్నా. ఈ సినిమాలో ఏ సినిమాకి పాజిటివ్‌నెస్ ఉంది, అలాగే ఏ సినిమాకి నెగటివిటీ ఉంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'రామ్ చరణ్ గేమ్ చేంజర్' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. 'రామ్ చరణ్ గేమ్ చేంజర్' మూవీని తమిళనాడులో బ్యాన్ చేద్దాం అని చెప్తున్నారు భయ్యా. ఎందుకు చెప్తున్నారు అంటే డైరెక్టర్ శంకర్ గారి వల్ల. ఆయన తీసిన 'ఇండియన్ 2' ఫ్లాప్ అయింది. దానికి కారణంగా అనమాట 'గేమ్ చేంజర్' మూవీ మీద కొద్దిగా ఎఫెక్ట్ పడేలా అయితే ఉంది. అదే కాకుండా ట్రైలర్ చాలా మంది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అని అయితే చెప్పారు భయ్యా. అదే కాకుండా సాంగ్స్ కూడా కొద్దిగా వైరల్ అవ్వలేదు. అది కొద్దిగా మైనస్. అదే కాకుండా దీంట్లో 'రామ్ చరణ్' యాక్టింగ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుందని డైరెక్టర్ సుకుమార్ గారు, రాజమౌళి గారు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు భయ్యా. అంటే చూడండి 'రామ్ చరణ్' ఏ రకంగా యాక్టింగ్ చేశాడో. అయితే దీంట్లో 4 వేరియేషన్‌లు అయితే చూపించారు భయ్యా. 4 వేరియేషన్‌లు ఎలా మేనేజ్ చేస్తారో అనేది చూడాలి. డైరెక్టర్ శంకర్ గారు ఈ మూవీతో కమ్‌బ్యాక్ ఇస్తారు అయితే అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. దాని తర్వాత మన బాలకృష్ణ గారి 'డాకు మహారాజా' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. 'డాకు మహారాజా' మూవీకి కొద్దిగా పాజిటివ్‌నెస్ ఉందని అనుకున్నాం భయ్యా ఇన్ని రోజులనమాట. అయితే రీసెంట్‌గా అనమాట 'అన్‌స్టాపబుల్' సీజన్‌కి బాబీ గారు అయితే వచ్చారు. అయితే బాబీ గారు అనమాట ఆయన తీసిన ప్రతి హీరోల ఫోటోలనమాట 'అన్‌స్టాపబుల్' షోలో అయితే పెట్టారు భయ్యా. అయితే బాబీ గారు వాళ్ళందరి గురించి మాట్లాడారు. కానీ ఎన్టీఆర్ అన్న ఫోటో అయితే పెట్టలేదు. ఎన్టీఆర్ అన్నతో అనమాట 'జై లవకుశ' మూవీ అయితే తీశారు భయ్యా. దానికి కారణంగా 'జై లవకుశ' మూవీ తీసిన ఫోటో ఎందుకు పెట్టలేదు బాలకృష్ణ గారి వల్లే అననమాట ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అనమాట ఈ మూవీని బ్యాన్ చేద్దాం, బాయ్‌కాట్ చేద్దాం అనేసి చెప్తున్నారు భయ్యా. ఏం జరుగుతుందో చూడాలి. ఈ మూవీలోంచి అనమాట ఒక సాంగ్ అయితే వచ్చింది భయ్యా. దానివల్ల బీభత్స నెగటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. అంతకుముందు మంచి హైప్ ఉంది. ఆ సాంగ్ వల్ల దెబ్బ ఎలా అయితే ఉంది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు 'వెంకటేష్ సంక్రాంతి కలుద్దాం' మూవీ అయితే వస్తుంది భయ్యా. అయితే ఈ మూవీ కొద్దిగా ఉంటుంది భయ్యా. కామెడీ చాలా ఉంటుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అనమాట అట్రాక్ట్ చేసేలా అయితే ఉంటుందని నాకు అనిపించింది భయ్యా ట్రైలర్ చూశాక. ట్రైలర్ చూశాక నాకేమనిపించిందంటే దీంట్లో వెంకటేష్ గారి పక్కన ఫస్ట్ అనమాట ఇద్దరు హీరోయిన్స్ అయితే ఉన్నారు. అదే కాకుండా భయ్యా కొద్దిగా కామెడీలు కూడా బాగా వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది ట్రైలర్ చూశాక. అయితే దీంట్లో అనమాట ఇప్పుడు ఫామ్‌లో ఉన్న హీరోయిన్ అనమాట మీనాక్షి చౌదరి గారు కూడా ఉన్నారు భయ్యా. దానివల్ల ఈ మూవీకి ప్లస్ అవుతుందని అనుకున్నా. అదే కాకుండా భయ్యా ఈ అన్ని సినిమాలకనమాట టికెట్ రేట్లు బీభత్సంగా పెంచుతున్నారు. అయితే దీంట్లో అనమాట వెంకటేష్ గారి సినిమాకి కొద్దిగా తక్కువ. అదే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటే చాలామంది అనమాట దానికే పోతారు. ఎందుకంటే టికెట్ రేట్ తక్కువ ఉంటుందిగా. 'రామ్ చరణ్ గేమ్ చేంజర్' మూవీ తమిళనాడులో బ్యాన్ చేస్తున్నారు. కానీ ఓవరాల్ అనమాట ఇండియాలో ఆ మూవీకి మంచి క్రేజే ఉంది. మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది ఆ మూవీకి. అయితే 'డాకు మహారాజా' మూవీ కూడా ఆ రకమైనదే జరిగింది. కానీ ఫస్ట్ టైం బాలకృష్ణ గారు ఆ రకంగా 'అన్‌స్టాపబుల్' సీజన్‌లో అనమాట జరిగిన కొద్దిగా నెగటివిటీ అలాగే సాంగ్ వల్ల కొద్దిగా డిలే అవుతుంది. కొద్దిగా హైప్ కూడా తక్కువ ఉందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాలో మీరు ఏ సినిమా డే 1 చూస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉంటా ప్లీజ్.